ఓం శ్రీ గణేశాయ నమః. అంతర్వేది తీర్థం గురించి తెలుసుకుందాం. అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం సుప్రసిద్ధం. ఏటా మాఘమాసంలో అంతర్వేది తీర్థం జరుగుతుంది. రథసప్తమి నుంచి బహుళ పాడ్యం వరకు స్వామి కళ్యాణోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వివిధ వాహన సేవలతో పాటు రథోత్సవం కనుల విందు చేస్తుంది. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలు తెప్పోత్సవంతో పూర్తి అవుతాయి. గోదావరి నది సాగర సంగమం చేసే చోట అంతర్వేది తీర్థం ఉంది. 4 యుగాల్లోనూ ఈ క్షేత్రం పౌరాణిక ప్రశస్తి పొందింది. చారిత్రక కాలంలో ఈ ఆలయాన్ని పల్లవులు పునర్నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం 300 ఏళ్లకు పూర్వం నిర్మితమైంది. అంతర్వేది నృసింహుడు పశ్చిమాభిముఖుడే దర్శనమిస్తాడు. వీరత్వానికి చిహ్నంగా కోరమీసాలతో కనిపించే అంతర్వేది నృసింహుని దర్శనం సకలార్థ సాధకం. అంతర్వేది గర్భాలయంలో నృసింహమూర్తితో పాటు శ్రీహరి మరో అవతారమైన శ్రీకూర్మం శాలిగ్రామ శిలామూర్తిగా ప్రజల్ని పూజలు అందుకుంటోంది. పూర్వం రక్తకుల్యా నదిలో ఒక బెస్తావాడు వేసిన వలలో పదే వస్తున్న రాయిని చూసి కోపంగా నేలకేసి కొట్టగా దాని నుంచి రక్తం వచ్చింది. ఆ శిల కూర్మ శాలిగ్రామం అని అంతర్వేది ఆలయంలో నృసింహంతో పాటు అభిషేకాలు జరిపించమని ఆకాశవాణి ద్వారా తెలియవచ్చింది. నేటికి అభిషేక సమయంలో గర్భాలయంలోని కూర్మ శాలిగ్రామాన్ని దర్శించవచ్చు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకి రాజలక్ష్మి తాయారు దర్శనం లభిస్తుంది. అంతర్వేది ఆలయంలో లక్ష్మీ నృసింహుని సన్నిధానంతో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. గరుడాళ్వార్ సన్నిధితో పాటు ఆంజనేయ స్వామి, కేశవస్వామి, సంతాన వేణుగోపాలస్వామి, కోదండరామాలయం వీటిలో ప్రధానమైంది. అంతర్వేది ప్రధానంగా సాగర తీర క్షేత్రం కాబట్టి ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో పౌర్ణమి తిథుల్లో సముద్ర స్నానంతో పాటు విశేష సంఖ్యలో భక్తులు దర్శనం కోసం బారులు తీరుతారు. మాఘమాసంలో జరిగే నృసింహస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రాచుర్యం పొందాయి. అంతర్వేది తీర్థం అంటే గోదావరి ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అంతర్వేది నృసింహుని రథోత్సవం వీక్షించిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ అంతర్వేది లక్ష్మీ నృసింహస్వామిని మనం అనుగ్రహం పొందాలంటే ఈ లక్ష్మీ నృసింహ కరావలంబాన్ని ప్రతిరోజు మనం పఠించాలి. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శోభాయుక్తమైన క్షీర సముద్రము నివసించేవాడా, చేతి యందు సుదర్శనము చక్రాయుధాన్ని ధరించినవాడా, ఆదిశేషుని పడగందలి మణులచే ప్రకాశింపబడినవాడు, పుణ్య విగ్రహ, యోగీశ్వర, శాశ్వతుడా, సర్వలోక రక్షకుడా, సంసార సాగరాన్ని దాటించడానికి నామ వంటి వాడగో లక్ష్మీ నరసింహదేవా, నాకు చేయూతనిచ్చి కాపాడం తండ్రి. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘటితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహరాజ హంస లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయువు, సూర్యుడు మొదలగు దేవతా ప్రభువుల యొక్క కిరీటపు అంచులచే సృష్టించబడుతున్న పాదపద్మాల యొక్క విమలమగు కాంతులతో మనోహరమైన స్వరూపం గలవాడా, లక్ష్మీదేవి యొక్క వక్షోజాలను పద్మములందు రాజహంస వలె ప్రీతితో సంచరించేవాడా, ఓ లక్ష్మీ నృసింహదేవా, నాకు చేయుతనిచ్చి కాపాడం తండ్రి. సంసార దావదహనాకుల భీకరోరు జ్వాలావలీభిరతి దగ్ధ తనోరుహస్య తత్పాద పద్మ సరసీం శరణాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. సంసారం అనే దావానలం యొక్క భయంకరమైన జ్వాలల సముదాయం చేత మిక్కిలి దగ్ధమైన అవయములు కలిగి
రక్షణను గోరి నీ పాదపద్మాలని సరోజమును చేరిన నాకు ఓ లక్ష్మీ నృసింహ నీవు చేతునిచ్చి కాపాడము తండ్రి. సంసార జాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్ధబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ఓ జగన్నివాస, సంసారం అనే వలలో చిక్కుకుని సర్వేంద్రియాలను విషయములకు శబ్ద స్పర్శ రూపరస గంధాలను గాలమున కొననున్న ములికి తగులుకున్న చేపలాగానున్న వణికిపోతున్న దవడలు తలా కలిగిన నాకు ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేతునిచ్చి రక్షించుము తండ్రి. సంసార కూపమధిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖస్యత సర్వసమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. అతి భయంకరమైన అడుగు తెలియబడక మిక్కిలి లోతైన సంసారం అనే నూతిలో పడి దుఃఖమనడి బహుసంఖ్యాకములకు సర్పాల చేత చుట్టబడిన వాడినై దీనుడనై నీ పాదముల సన్నిధికి శరణార్థి అయి వచ్చిన నాకు ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేతునిచ్చి కాపాడము. సంసార భీకర కరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుష సకలార్థినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. సర్వవిధములకు దుఃఖాలను నశింపచేసేటువంటి ఓ దయామయ, సంసారాన్ని భయంకరమగు మదపటేనుగు యొక్క తొండపు దెబ్బలచే పీడింపబడుతున్న దేహం కలిగి జనన మరణాది భయాలచే వ్యాకుల చిత్రుడైన నాకు ఓ లక్ష్మీ నృసింహదేవ చేయుతునిచ్చి కాపాడము తండ్రి. సంసార సర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంష్టాగ్ర కోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారి వాహన సుధాబ్ది నివాస సౌరే లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. సంసారం అనే మహాసర్పం యొక్క విషయుక్తమైన మిక్కిలి భయంకరమైన కోరల్చే కాట్వేయబడి మూర్ఛనొందిన దేహం కలిగిన నాకు సర్ప వినాశకుడగు గరుత్మంతుని వాహనముగా కలిగి అమృత సముద్రమున నివసించే ఓ సౌరి ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేతునిచ్చి కాపాడము. సంసార వృక్షమఘ బీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పాపమనే విత్తనము ఉండి మొలకెత్తి అంతములేని కర్మములను కొమ్మలతో కూడి ఇంద్రియాలను ఆకులు కలిగి మన్మధుడనే పుష్పాలు కలిగి దుఃఖాలనే ఫలాలతో విలసిల్లుతున్న సంసారం అనే వృక్షాన్ని అధిరోహించి మహాభయంతో వణికిపోతున్న నన్ను ఓ దయామయ ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేయూతనిచ్చి కాపాడుము. సంసార సాగర విశాల కరాళ కాల నక్ర గ్రహ గ్రహిత నిగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. సంసారం అనే సముద్రమునందలి విశాలము భయంకరము అగు కాలాన్ని అనే మొసలి చేత మెంగబడి పట్టుబడిన దేహం కలిగి కలవరపడి ఆశా సముదాయం అనే తరంగాల చేత మిక్కిలి పీడింపబడిన నాకు ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేయుతనిచ్చి నన్ను రక్షింపు తండ్రి. సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. సంసారం అనే సముద్రమునందు మునిగిపోయి మోర్చనుంది దీనుడు నన్ను చూడు తండ్రి. ఓ ప్రభు, ఓ దయానిధి, ప్రహ్లాదుని దుఃఖాన్ని పరిహరించుటకై భూలోకమున అవతరించిన ఓ లక్ష్మీ నృసింహదేవ నీవు చేయుతనిచ్చి నన్ను రక్షింపు తండ్రి.
సంసార ఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకర మృగపరిచితార్జితస్య ఆర్తస్య మత్తర నిదాగు సుదుఃఖితస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ఓ మురారి, సంసారం అనే భయంకర మహారణ్యమున పరిభ్రమించుచున్న మన్మధుడనే భయంకర మృగంచే మిక్కుటంగా పీడింపబడుచు మాత్సర్యం మండు వేసవ చేత విశేషంగా దుఃఖితుడైన ఆర్తి నొందిన నాకు, ఓ లక్ష్మీ నృసింహదేవా, నీవు చేయుతనిచ్చి నన్ను రక్షించు తండ్రి. బద్వా గలేయమభటా బహుతర్జయంతః కర్షంతి యత్ర భౌపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. కంఠమున త్రాడు పోసి కట్టి బహువిధాలుగా భయపెట్టుచు బలత్కారంగానున్న యమభట్లు లాగుతున్న సమయంలో వందల కొలది ఉన్న సంసార పాశాలతో కూడుకుని చిక్కుపడి సహాయం చేయవారెవరూ లేక ఒంటరివాడినై భయంచే వణికిపోతున్న నన్ను, ఓ దయామయ లక్ష్మీ నృసింహదేవ, నీవు చేయూతనిచ్చి నన్ను రక్షించుము తండ్రి. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప బ్రాహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ఓ లక్ష్మీపతి, బొడ్డున కమలం కలిగినవాడా, దేవదేవ, సర్వవ్యాపకుడవగు విష్ణుదేవ, యజ్ఞేశ్వర, యజ్ఞస్వరూప, మధు నామకుడును రాక్షసును సంహరించినవాడా, సర్వలోక స్వరూప, బ్రాహ్మణ్య, కేశవ, జనార్దన, వాసుదేవ, ఓ లక్ష్మీ నృసింహదేవ, నీవు చేయుతనిచ్చి నన్ను రక్షించుము తండ్రి. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ మన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదా భయపద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ఎడమవైపున ఒక చేతిలో చక్రాన్ని మరి ఒక చేతిలో శంఖాన్ని ధరించి క్షీరసాగర పుత్రికయగు మహాలక్ష్మీదేవిని చేపట్టి నిలబడి ఉన్నవాడైనటువంటి కుడివైపున వరదాభాయ చిహ్నాలను ధరించి లోకానుగ్రహం చేయుచున్నావో లక్ష్మీ నృసింహదేవ, నీవు చేయుతనిచ్చి నన్ను రక్షించుము తండ్రి. అందస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలివిరిందయ నామధేయై మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ఇంద్రియాలనే పేరు కలిగి ఉన్న మహాబలవంతుడగు దొంగల చేత నా యొక్క వివేకం అనే మహాధనాన్ని దొంగిలింపబడింది. గుడ్డివాడను మోహం అనే చీకటి గోతిలో పడవేయబడింది. ఇలా ఉన్న నాకు, ఓ లక్ష్మీ నృసింహదేవా, నీవు చేయూతనిచ్చి నన్ను రక్షింపు తండ్రి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవునివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగుగా గల భాగవత శ్రేష్ఠుల హృదయములందు నివసించువాడా, భక్తులయందు అనురాగం గలవాడవై పారిజాత వృక్షముల వలె సమస్త కోరికలను ననగూర్చి రక్షించేవాడా, ఓ లక్ష్మీ నృసింహ, నీవు చేయూతనిచ్చి నన్ను కాపాడం తండ్రి. లక్ష్మీ నృసింహ చరణాబ్జ మృదు వ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త స్థేయాంతి తత్పద సరోజమఖండ రూపం. లక్ష్మీ నరసింహదేవుని పాదపద్మాలను తుమ్మెద వలె ప్రీతితో సేవించే స్వభావం గల శంకరులచే చేయబడిన ఈ శుభకరమగు స్తోత్రాన్ని భూలోకంలో
ఏ మనుజులు శ్రీహరి భక్తి సంపన్నులై పఠిస్తారో వారు అఖండితమగు స్వరూపంతో ఒప్పు శ్రీ లక్ష్మీ నరసింహదేవుని పాదపద్మాలను పొందగలరు. ఇది శ్రీమద్ శంకర భగవత్పాదకృతం లక్ష్మీ నరసింహ కరుణా రసస్తోత్రం సంపూర్ణం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.